హలో ఇంజనీరింగ్, డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ పై మా ఎన్పీటీఈఎల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులకు ప్రతి ఒక్కరికి స్వాగతం. మనము మాడ్యూల్ నంబరు 2 మరియు లెక్చర్ నంబర్ 16లో ఉన్నాం. ఈ మాడ్యూల్లో మనము కోనిక్ విభాగాల గురించి నేర్చుకుంటాం. ముఖ్యంగా పారాబొలాను ఎలా నిర్మించాలి, సాధారణ మరియు టాంజెంట్లు ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటాం. మునుపటి తరగతులలో మనం చూసిన పారాబొలా స్లాంట్ అంచులలో ఒక భాగానికి సమాంతరంగా ఉంది. మనము దానిని నిర్మించబోతున్నట్లయితే ఒక సెక్షన్ తీసుకోండి, అప్పుడు మనం పారాబొలాను నిర్మించగలుగుతాం. అయితే వెనకటి తరగతులలో మనం ఫోకస్ డైరెక్ట్రిక్స్ పద్ధతి, పారాబొలా మరియు దీర్ఘచతురస్రాకార పద్ధతిని గురించి నేర్చుకున్నాం. ఈ రోజు తరగతిలో మనము టాంజెంట్ పద్ధతి గురించి తెలుసుకుంటాం. ఉదాహరణకు టాంజెంట్ పద్ధతి కోసం ఒక బేస్ మరియు అక్షం ఇచ్చినప్పుడు, ఉదాహరణకు బేస్ 70 మిల్లీమీటర్లు మరియు బేస్ వద్ద టాంజెంట్లతో కూడిన పారాబొలా బేస్కు 60 డిగ్రీలు చేస్తుంది. ఆపై పారాబొలాను ఎలా నిర్మించాలి? ఈ చిత్రాన్ని చూద్దాం. ఇక్కడ బేస్ పొడవు 70 మిమీ మరియు టాంజెంట్స్ ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు ఒక టాంజెంట్ సితో 60 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంది. అదేవిధంగా సి వద్ద ప్రారంభమయ్యే ఇతర టాంజెంట్ బి వరకు వెళుతుంది. అలాగే ఇది కూడా 60 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. ఆ సందర్భంలో కేవలం 70 మిమీ బేస్ మాత్రమే ఇచ్చినప్పుడు మరియు టాంజెంట్లు 60 డిగ్రీలు చేస్తే, ఈ పరిస్థితులను గ్రాఫికల్గా సంతృప్తిపరచే పారాబొలాను ఎలా నిర్మించాలి? ఇది మనం నేర్చుకోబోయే విషయం. మొదట మనం చేయవలసినది గ్రాఫిక్ నిర్మాణం కోసం పాయింట్ మరియు బీలను గుర్తించడం. ఈ రెండు పాయింట్లు 70 మిమీ దూరంలో ఉంటాయి. కాబట్టి ఈ 70 మిమీ దూరాన్నే మనము బేస్ అని పిలుస్తాము. అప్పుడు ప్రొట్రాక్టర్ తో 60 డిగ్రీల కోణంలో ఒక లైన్ ఏను పైకి డ్రా చేయండి. అదేవిధంగా బి నుండి మరొక లైన్ ని డ్రా చేయండి. ఇది సి పాయింట్ వద్ద మొదటి లైన్ను కలుస్తుంది మరియు బి నుండి ఇది 60 డిగ్రీల కోణాన్ని కూడా చేస్తుంది. ఇది ఒకసారి పూర్తయిన తర్వాత నుండి సి వరకు సమాన సంఖ్యలో భాగాలుగా విభజించండి. 1, 2, 3 అలా 9 వరకు. కాబట్టి మనము ఈ వైపు 10 సమాన భాగాలు, అదేవిధంగా సి నుండి బి వరకు కూడా 10 సమాన భాగాలను నిర్మించబోతున్నాం. నిర్మాణం తరువాత ఈ పాయింట్లు మనం ఆరోహణ క్రమంలో మరియు అవరోహణ క్రమంలో గుర్తించబోతున్నాం. 1, 2, 3, 4 అలా 9 వరకు. 1, 2, 3, 4, 5 నుండి 9 వరకు అలా ప్రారంభమవుతుంది. కాబట్టి ఆరోహణ క్రమంలో మరియు అవరోహణ క్రమంలో మనము సమాన సంఖ్యలో భాగాలను తయారు చేస్తాం. ఈ లైన్లు, ఉదాహరణకు మనం ఈ ఒక మొదటి పాయింట్ను ఎంచుకుందాం మరియు మొదటి పాయింట్ వాటిని ఒక లైన్ తోటి కలపండి. అదేవిధంగా రెండవ పాయింట్ మరియు రెండవ పాయింట్ వాటిని
ఒక లైన్ తోటి కలపండి. మూడవ దాని నుండి మూడవ పాయింట్‌కు మనము కలపబోతున్నాం. అదే విధంగా 6వ పాయింట్ నుండి 6వ పాయింట్ దానిని కలుపుదాం. ఆ తరువాత ఈ లైన్‌ల గుండా వెళ్ళే సున్నితమైన కర్వ్‌తో కలపండి. కాబట్టి ఈ వక్రరేఖకు కొంత కోణంలో ఈ వక్రాలకు టాంజెంట్ అయింది. ఈ విధంగా టాంజెంట్ పద్ధతి ద్వారా పారాబోలాను నిర్మిస్తాం. మనకు ఎక్కువ పాయింట్లు ఉంటే అది చాలా మృదువైన వక్రంగా ఉంటుంది. ఈ షీట్‌పై దీన్ని చేద్దాం. మొదట మనం 70 మిమీ బేస్‌ను నిర్మించాలి. ఈ షీట్‌లో ఆ బేస్‌ను 70 మిమీగా డ్రా చేద్దాం. ఈ పాయింట్లను ఏ మరియు బి గా గుర్తించండి మరియు ఇవే ఆ పాయింట్లు. ఈతో ఆ 60 డిగ్రీల కోణం తరువాత మనము టాంజెంట్లతో 60 డిగ్రీల కోణాన్ని చేయాలి. వాటిని ఏ నుండి పై వరకు కలపండి. తద్వారా ఇవి సి వద్ద ఇంటర్సెక్ట్ అయ్యేలా కలపాలి. ఇప్పుడు ఇంక్లైన్డ్ యాంగిల్‌ని ఉపయోగించండి. రెండు వైపులా లైన్‌లను సమాన భాగాలుగా విభజించండి. ఏ నుండి సి వరకు ప్రారంభించవచ్చు లేదా అది సి నుండి వరకు ఉన్న కూడా కావచ్చు. మొదటి, రెండవది, మూడవది, నాల్గవది, ఐదవది, ఆరవది, ఏడవది, ఎనిమిదవది, 9 మరియు 10. ఇప్పుడు ఈ పాయింట్లను కలపండి. అది సమాంతరంగా దాటగలిగితే మనం ఇప్పుడు రోలర్ స్కేల్ ఉపయోగించవచ్చు. కాబట్టి మనము ఈ పాయింట్లను గుర్తించవచ్చు. కాబట్టి మనం చేయబోయే సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాయింట్లు. అదేవిధంగా ఈ లైన్ సి బిని కూడా విభజించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మరియు 10. ఇది పూర్తయిన తర్వాత ఈ 10వ దాన్ని బితో కలపండి.
మరియు ఈ పాయింట్ల గుండా జాగ్రత్తగా వెళ్ళడానికి మన రోలర్ స్కేల్ ను జరపండి. ఇది పూర్తయిన తర్వాత ఈ పాయింట్లకు పేరు పెడదాం. 1, 2, 3, 4 అలాగే 5, 6 ఇది 7వ పాయింట్. 8, 9. ఇప్పుడు మనం చేయవలసింది ఒకదానికొకటి చేర్చడం. అదే విధంగా 2, తో 2, 3 అదే విధంగా 4, 5. ఎన్ని ఎక్కువ పాయింట్లు ఉంటే అంత సున్నితమైన కర్వ్. తరువాత 8 మరియు 9. కాబట్టి ఇప్పటికే మనకు ఆ కన్వర్జ్ జోన్ ఉంది. మనం నిర్మించాల్సిన ఈ లైన్ల గుండా ఒక సున్నితమైన వక్రం వెళుతుంది. కాబట్టి 1, మనం పారాబొలాను నిర్మించే మార్గం ఇది. మనము ఈ నిర్మాణ లైన్లను గుర్తించాలనుకుంటే ఈ నిలువు వరుసలను క్రిందికి గీసి మరియు 70 బాణాలతో గుర్తించండి. మరియు మరొక ఇంక్లినేషన్ ఇది 60 డిగ్రీలు. ఇప్పుడు డ్రా చేసిన పారాబొలాకు సాధారణాన్ని నిర్మిద్దాం. మరియు ఈ సాధారణాలను మరియు టాంజెంట్లను నిర్మించడానికి ఇది ఆర్డినేట్ పద్ధతిగా ప్రసిద్ధి చెందింది. ఇంకా మొదట మనం చేయవలసింది ఏమిటంటే సి నుండి ఒక నిలువు వరుస అలాగే సి వరకు ఒక నిలువు వరుసను డ్రా చేయండి. ఇంటర్సెక్షన్ పాయింట్ పారాబొలా యొక్క శీర్షం మనము దానికి వి అని పేరు పెడదాం. ఆ తరువాత ఒక పాయింట్ వద్ద సాధారణాన్ని డ్రా చేయాలని అనుకుంటే అప్పుడు ఈ పాయింట్ని పి అని మనము పరిగణించవచ్చు. ఇక్కడ మనము ఆ దిశలో ఒక సాధారణం వంటిదాన్ని నిర్మించాలనుకుంటున్నాం. అలా చేయడానికి మొదట శీర్షం నుండి 20 యూనిట్ల క్రిందకు వెళ్ళండి. ఇంటర్సెక్షన్ పాయింట్ పి ను గుర్తించండి మరియు వర్టికల్ లైన్స్ నుండి కే వరకు మరొక పాయింట్ ఎస్ ను గుర్తించండి. కాబట్టి మొదట మనం పి మరియు ఎస్ ను గుర్తించాలి. ఆ తరువాత వి నుండి ఎస్ వరకు దూరాన్ని కొలవండి. వి నుండి ఎస్ వరకు దూరం ఏదైనప్పటికీ
వి నుండి టి వరకు దిక్సూచిని ఉపయోగించి కూడా దాన్ని గుర్తించండి. కాబట్టి ఈ పాయింట్‌ను కనుగొనండి. దాని తరువాత పాయింట్ నుండి పికి కనెక్ట్ చేసే లైన్‌ను డ్రా చేయండి. మనము ఈ లైన్‌ను విస్తరించినప్పుడు దీన్నే మనం టాంజెంట్ లైన్ అని పిలుస్తాం. టాంజెంట్ లైన్ ఉంటే ఇక మనము ఆ పాయింట్‌తో 90 డిగ్రీలను నార్మల్‌ని సులభంగా నిర్మించగలము. ఈ కోణం 90 డిగ్రీలు ఉండాలి. మరియు ఇది ఒక సాధారణ లైన్. మరియు ఇది ఒక టాంజెంట్ లైన్. మనం దాన్ని దశల వారీగా నిర్మిద్దాం. ఈ షీట్‌ను చూద్దాం. మనము ఇప్పటికే పారాబొలాను ఈ విధంగా నిర్మించాం. ఇప్పుడు ఒక పాయింట్‌ను గుర్తించండి. ఉదాహరణకు ఇది. ఈ పాయింట్‌ని ఇక్కడ మార్చేద్దాం. నేను టాంజెంట్ మరియు సాధారణం నిర్మించాలనుకుంటున్నాను. ఇప్పుడు మొదటి దశ సి నుండి కె వరకు మనం వర్టికల్ లైన్‌ను నిర్మించాలి. ఒకటి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ ను ఉపయోగించవచ్చు. తద్వారా మనం వాటిని కలపవచ్చు. అలాగే ఏదైనా బేస్ 70 మిమీ ఉంటుంది. కాబట్టి మనం వక్రంపై 35 మిమీను గుర్తించవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 35 వరకు ఇదే. ఇప్పుడు సి మరియు పాయింట్ కెలను కలపండి. ఈ పాయింట్‌కి కె అని మరియు ఇంటర్సెక్షన్ పాయింట్‌కి వి అని పేరు పెడదాం. ఇప్పుడు వి క్రింద మనం 20 మిమీ వరకు వెళ్ళాలి. ఇక్కడ మనం హారిజాంటల్ లైన్‌ను డ్రా చేయబోతున్నాం. క్రిందనున్న పాయింట్ 20 మిమీ నేను దానిని నిర్మించబోతున్నట్లయితే ఆ పాయింట్ ఇక్కడే ఎక్కడికో వెళుతుంది. ఇది మనం నిర్మించాలనుకుంటున్న పాయింట్ అయితే మనం అక్కడ హారిజాంటల్ లైన్‌ను డ్రా చేయాలి. కనుక ఇది 20 మిమీ అయితే పాయింట్‌ను గుర్తించండి. మనం ఈ పాయింట్‌ను ఎస్ అని మరియు ఈ పాయింట్‌ను పి అని పిలుస్తాము. తదుపరి విషయం ఏమిటంటే విఎస్ అనేది టిఎస్‌కు సమానం అని గుర్తించడానికి మనం కంపాస్‌ను ఉపయోగించాలి. వి కాబట్టి ఈ పాయింట్‌ను టిగా గుర్తించండి. ఇప్పుడు టి మరియు పి పాయింట్లను కలపండి. కాబట్టి మన పెన్నులను ఉపయోగిద్దాం. ఇది టాంజెంట్ లైన్ మరియు సాధారణం దానితో 90 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. పాయింట్ గుండా వెళుతుంది. కాబట్టి 90 డిగ్రీలను గుర్తించండి. పిని లైన్‌తో కలపండి. మరియు ఆ తరువాత దానిని డార్క్ చేయండి. కాబట్టి ఇది సాధారణం. కాబట్టి ఒక టాంజెంట్ మరియు ఒక సాధారణాన్ని ఆ విధంగా నిర్మించవచ్చు. ఇక్కడే ఎక్కడో ఒక పాయింట్ ని మనం నిర్మించాలనుకుంటున్నాం. అందుకు ముందుగా మనం చేయవలసింది ఒక హారిజాంటల్ లైన్‌ను డ్రా చేయడం. ఇదే ఆ హారిజాంటల్ లైన్. దీనిని మనం ఎస్ డాష్ అని పిలుద్దాం. ఎస్ డాష్ నుండి వి వరకు కొలవండి. అదే పొడవును ఉపయోగించండి. మరొక పాయింట్ టి డాష్‌ను గుర్తించండి. టి డాష్‌ని మరియు క్రొత్త పాయింట్‌ని కలపండి. ఇదే
పాయింట్ మనము వాటిని కలిపితే ఈ కొత్తదే టాంజెంట్ అవుతుంది. ఇప్పుడు మనం పారాబొలాకి డైరెక్ట్రిక్స్ మరియు ఫోకస్ను కనుగొందాం. ఈ పారాబొలా నిర్మాణంలో మనం ఉపయోగించినది బేస్ మరియు టాంజెంట్స్ వీటిని ఉపయోగించి పారాబొలాను నిర్మించే స్థితిలో ఉన్నప్పుడు మనకు టాంజెంట్ మరియు సాధారణాన్ని నిర్మించడానికి ఆసక్తి ఉంటే ఏదైనా పాయింట్ వద్ద మనం ముందుకు సాగాము. ఈ వేస్ పాయింట్ కి సమానం మరియు దాని ఆధారంగా మనము దానిని నిర్మించాం. ఇప్పుడు పారాబొలాను ఉత్పత్తి చేసే డైరెక్ట్రిక్స్ ను ఎలా నిర్మించాలి మరియు ఫోకస్ అనేది సరిగ్గా ఎక్కడ ఉంది. దీని కోసం ఈ చిత్రాన్ని చూద్దాం. పారాబొలా ను నిర్మించిన తరువాత పిక్యూ లైన్ డ్రా చేయండి. కాబట్టి పాయింట్ పి ద్వారా వెళ్లే వర్టికల్ లైన్ ను ఉపయోగించండి. ఇది పాయింట్ పి మరియు ఈ లైన్ పిక్కి ఎల్లప్పుడూ సీకే లైన్ కు సమాంతరంగా ఉంటుంది. ఈ విధంగా దీన్ని నిర్మించాలి. తర్వాత మనం ఫోకస్ పాయింట్ను గుర్తించాలి. ఫోకల్ పాయింట్ అది కోణం కి పి కోణం కి పి ఎఫ్ కోణం కి పి టి మరియు కోణము టి పి ఎఫ్ తో రెండు సమాన భాగాలుగా విభజించారు. ఫోకస్ పాయింట్ గుర్తించడానికి ఇది ఒక మార్గం. కాబట్టి ఇప్పటికే మనకు ఉన్న ఒక పాయింట్ వద్ద టాంజెంట్ ఉంది. ఇక్కడ మనము ఇప్పటికే టాంజెంట్ ను నిర్మించాం. కాబట్టి మొదట వర్టికల్ లైన్ ను డ్రా చేయండి. ఈ కోణం నుండి ఆ కోణం వరకు కొలవండి. మళ్ళీ ఫోకస్ పాయింట్ కు మరొక కోణాన్ని నిర్మించండి. దీనిని నేరుగా కొలవవచ్చు. మనము దానిని ఉపయోగించవచ్చు, లేకపోతే యాంగిల్ బైసెక్టర్ పద్ధతిని ఉపయోగించి మనం ఈ ఫోకస్ పాయింట్ ఎఫ్ ను గుర్తించవచ్చు. కాబట్టి వాటిని దశల వారీగా చేద్దాం. దీనిని మన షీట్లో ప్రారంభిద్దాం. ఉదాహరణకు ఇక్కడ మనం ఇప్పటికే పాయింట్ పి గుండా వెళుతున్న ఒక టాంజెంట్ లైన్ను నిర్మించాము. ఇప్పుడు మనం చేయవలసింది ఈ పి ద్వారా వర్టికల్ లైన్ను డ్రా చేయండి. కాబట్టి మన కోణమాని లేదా సెట్ స్క్వేర్లను ఉపయోగించి ఒక లైన్ను డ్రా చేయండి. అలాగే దానిపై ఎక్కడైనా ఒక చోట పాయింట్ క్యూను గుర్తించండి. కాబట్టి క్యూ దిశలో ఉన్న వర్టికల్ లైన్ మొదట మనం డ్రా చేయాలి. పాయింట్ పిని మనం ఇదివరకే గుర్తించాం. కాబట్టి ఈ క్యూ లైన్ను కూడా డార్ చేద్దాం. కేవలం మన కోసం మనము ఈ డాష్ లైన్ ను ఉపయోగిస్తున్నాం. ఈ కి పిటి అనేవి ఫోకల్ పాయింట్ ను గుర్తించడానికి ఇక్కడే ఎక్కడో ఒక సమాన కోణాన్ని చేసి ఉండాలి. ఇది యాంగిల్ బైసెక్టర్ లా ఉంటే మనం నిర్మించిన విధానం ఎలాంటిది అంటే ఒక పాయింట్ పి ఉంటే ఒక లైన్ ఉంటే మొదట కొంత సమాన వ్యాసార్థంతో రెండు ఆర్క్లను డ్రా చేయండి. దీని నుండి మరొక ఆర్క్ను డ్రా చేయండి. ఇక్కడ నుండి మరో ఆర్క్ను చేయండి. వీటిని కలపండి. కానీ ఈ సమస్యలో మనకు ఏముందంటే మనకు ఈ లైన్ ఉంది, మనకు ఈ లైన్ ఉంది. నేను దీన్ని పాయింట్ పిగా పాయింట్ క్యూగా మరియు టి అని అనుకుంటే మనకు తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ లైన్ ఎఫ్
అక్కడ ఎలా కనుగొనాలి? తర్వాత మనం ఏమి చేస్తామంటే ముందుగా ఏ అనే ఒక కోణాన్ని చేస్తాము. అక్కడ క్యూ నుండి ఒక ఆర్క్‌ను చేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి ఉదాహరణకు ఈ ఎఫ్ లైన్ లేదా ఆర్క్ ఎక్కడికి వెళుతుందో నేను గుర్తించాలనుకుంటే ముందు పి పాయింట్ తెలుస్తుంది, క్యూను గుర్తించండి. మరియు ఇది లైన్ల గుండా వెళ్ళాలి. కాబట్టి ఒక సెమీ సర్కిల్ లేదా పూర్తి సర్కిల్‌ను ఆ విధంగా చేయాలి. తర్వాత కి నుండి ఆర్క్‌ను ఆ విధంగా గుర్తించండి. ఎందుకంటే ఎగ్ గురించి మనకు ఏమీ తెలియదు. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది. మనం ఏమి చేయబోతున్నాం అంటే ఇప్పటికే మనకు టీ పాయింట్ తెలుసు. ఆ టీ పాయింట్ నుండి ఒక కట్ చేయండి. కాబట్టి ఒకసారి మనము దానిని కట్ చేస్తే మనకు అలాంటి ఒక పాయింట్ ఉంటుంది. అలాగే ఈ 2 లైన్లను కలపండి. అదే పద్ధతిని ఉపయోగించి మనం సమాన కోణ బైసెక్టర్‌ను ఇక్కడ నిర్మిస్తాం. పి నుండి మొదట ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్‌ను గుర్తించండి. మరి ఇది లైన్లలో ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి ఒక సర్కిల్‌ని డ్రా చేయండి. ఇది ఈ పాయింట్ యు వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. మరియు మనకు కావలసిన పాయింట్ ఏమిటంటే ఈ పాయింట్ ద్వారా వెళ్ళే ఒక ట్యాంజెంట్ లైన్. కాబట్టి టీ గుండా వెళ్ళే ఒక ఆర్క్‌ను డ్రా చేయండి. కాబట్టి మనం నిర్మించినది టీ నుండి కొంత వ్యాసార్థం. ఇక్కడ వ్యాసార్థం ఉన్నప్పుడు ఇక ఆ పాయింట్ నుండి ఒక ఆర్క్‌ను గుర్తించండి. ఇది ఈ మార్గంలో టీ పాయింట్ ద్వారా వెళుతుంది. టీ పాయింట్ ద్వారా ఆ విధంగా వెళుతుంది. ఇది పూర్తయిన తర్వాత మనకు ఇదివరకే టీ పాయింట్ తెలుసు కాబట్టి ఆ పాయింట్ ఇంటర్సెక్ట్‌ని గుర్తించండి. ఇది ఇప్పటికే నిర్మించిన సర్క్యూట్. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇది ఫోకల్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు పాయింట్ టి మరియు పాయింట్ ఎఫ్‌లను కలపండి. ఈ విధంగా మనం ఫోకస్‌ను నిర్మించినట్లయితే ఒకసారి ఫోకస్ ఏమిటో తెలిసాక డైరెక్ట్రిక్స్‌ని కనుగొనడం సులభం. ఎందుకంటే పారాబోలా యొక్క ఎసెంట్రిసిటీ 1. కాబట్టి ఎఫ్ నుండి వి వరకు దూరం ఎంత ఉన్నా వి నుండి ఆ పాయింట్ వరకు కూడా అదే దూరం ఉంటుంది. కాబట్టి పాయింట్‌ని ఓ అనుకుందాం. ఇప్పుడు మీ రోలర్ స్కైలర్ ను ఉపయోగించి సమాంతరంగా జరుపుతూ డాష్ రకమైన లైన్‌ను డ్రా చేయండి. కాబట్టి ఈ పారాబోలాకు ఇదే డైరెక్ట్రిక్స్. ఫోకల్ పాయింట్ ఇక్కడ ఉంది మరి ఏదైనా పాయింట్ ఇది ఒక పారాబోలా యొక్క ఫోకస్ పాయింట్ మరియు డైరెక్ట్రిక్స్‌ను నిర్మించే విధానం. తదుపరి తరగతిలో ముఖ్యంగా డైరెక్ట్రిక్స్ మరియు ఎసెంట్రిసిటీని ఉపయోగించి హైపర్బోలా ఎలా నిర్మించాలో మనం తెలుసుకుందాం. మీకు చాలా కృతజ్ఞతలు.